అండ్ ఆల్సో నేను డాక్టరు. నేను కరెంట్లీ నేను సర్జరీ పర్సూ చేస్తున్నాను ఎంఎన్ఆర్ నుంచి. సో ఇది మెయిన్ ఈ ఫౌండేషన్ నేను అనుకున్నది మహిళలకు ఎంపవర్మెంట్ చేయడము, ఇంకా మన వైద్య చికిత్స అందరికీ వచ్చేటట్టు అండ్ ఆల్సో ఫ్రీ సర్జరీస్ చేద్దామని మా మెయిన్ గోల్. ఇవాళ కూడా అందరు మహిళలకి ఎంపవర్మెంట్ చేసి ఆర్ట్ త్రూ, పెయింటింగ్ త్రూ మహిళలు కూడా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఉండే ఆర్టిస్ట్ని వాళ్ళకి ఎంపవర్ చేద్దామని చేసిన ఈవెంట్. అండ్ ఇవాళ లాంచ్ చేసాం మేము ప్రలాద్ ఫౌండేషన్. ఎప్పటి నుంచో ఉండేది, చిన్నప్పటి నుంచి అందరికీ సేవ చేయాలని. అదే నన్ను డాక్టర్ కూడా పర్సూ చేయడానికి నేను చేసిన కారణం అది. అండ్ మా అమ్మమ్మ తాతయ్య కూడా చాలా మోటివేట్ చేశారు దానికో. సో దాని మూల మమ్మీ కూడా అదే పేరు మీద స్టార్ట్ చేశారు ఈ ఫౌండేషన్. అది కాకుండా నాది కళ ఇప్పుడు నిజమవుతుంది ఈ ఫౌండేషన్ త్రూ. అండ్ మేము ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ చేద్దామని. ఎందుకంటే యాజ్ ఎ డాక్టర్ మీరు చూస్తారు చాలామంది ప్రజలకి డబ్బు ఉండదు, లేకపోతే డబ్బు ఉన్నా ఎక్కడ కరెక్ట్గా చేసుకోవాలి, ఎటు కరెక్ట్ వైద్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది కూడా చాలామందికి ఆ ఎడ్యుకేషన్ ఉండదు. అది మేము ప్రొవైడ్ చేద్దామని ఫౌండేషన్ నుంచి ఎంత కుదిరితే అంత సేవ చేద్దామని మాది కోరిక. అందరు ఆర్టిస్టులు హ్యాస్ డిప్డ్ ద బ్రష్ ఇన్ టు దేర్ సోల్ అండ్ దే హ్యావ్ పెయింటెడ్. ఈరోజు ఎందుకంటే వాళ్ళొక ఫీలింగ్స్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మెయిన్గా నేను ఈ ప్రోగ్రామ్ చేసిన దానికి కారణం ఏంటంటే ఆర్టిస్టులని, ఫ్యాషన్ డిజైనర్స్ని కనెక్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసేదే మెయిన్ ఫోకస్ అన్నమాట. సపోర్ట్ కోసం ఈ షో చేసాము. ఎందుకంటే ఆర్టిస్టులకి ఈ ఫ్యాషన్ డిజైనర్స్ కనెక్ట్ అయితే ఎంతమంది వాళ్ళకి వర్క్ వస్తుంది. ఇప్పుడు ఒక 3 years పాటు ఇది చాలా బూమ్లో ఉంటుంది. ఎందుకంటే పెయింటింగ్స్ ఆన్ డ్రెస్సెస్, శారీస్ ఇవి ఎక్స్క్లూజివ్గా ఎవరైతే పెయింట్ చేశారో అది ఇంకో పీస్ ఉండదు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ సేమ్ నేను కూడా ఇది పెయింట్ చేశాను, ఇది గుమ్మా డాన్స్ మీద, థీమ్ మీద. సో ఇది టైం పడుతుంది. క్రియేటివిటీ అనేది కూడా చాలా ఒక మెడిటేషన్. నాది యాక్చువల్గా అపర్ణ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషను. అదేంటంటే ఆర్ట్ వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. కాన్సన్ట్రేషన్ నుంచి మనకి కాన్షియస్నెస్ వస్తుంది. దాని తర్వాత ఎన్లైట్మెంట్. ఆ ఎన్లైట్మెంటే ప్రలాద్ హీల్ ఇప్పుడు. సో దీంట్లో నాకు మెయిన్గా ఆర్టిస్ట్ అందరూ ఒక చోట కనెక్ట్ అయ్యి, ఈ ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా నీడ్లో ఉన్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఎలా ఇక్కడ కనపడుతున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరికీ తెలీదు. చాలా వాళ్ళు స్ట్రగుల్స్ అన్నీ నాకు తెలుసు. ఎంత బాగా గోల్డ్ మెడలిస్ట్లు అయినా ఎవరైనా ఆర్ట్ సేల్ అవుతే కానీ మేము నెక్స్ట్ వర్క్ చేయలేము. సో అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా లేడీస్ ఇంట్లో ఉండి ఎర్నింగ్స్ చేయడానికే నా మెయిన్ ఆబ్జెక్టివ్. దగ్గర వాళ్ళు 40 మంది ఉన్నారు. సో 57 ఏమో వాళ్ళతో బాటికి వచ్చారు. వాళ్ళ వర్క్స్ చాలా డిస్ప్లే చేశారు. మన ట్రెడిషనల్ వేర్ని తీసుకొచ్చాను. ఫస్ట్ కల్చరల్ వాక్ ఏంటంటే ట్రెడిషనల్ ఆర్ట్ మీద తీసుకొచ్చాను. ఇది సెకండ్ కల్చరల్ వాక్.